మసాలా కర్రీ ఇలా చేస్తే చాలా చాలా బాగుంటాయండి. అన్నానికి, దోశకి, చపాతీకి, రాగి సంగటికి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, ఏలచ్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా లాగేస్తుంది కదా, 1 స్పూన్ ఫుల్గా కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఆనియన్స్ ఉంది కదా, మా టెర్రస్లోనే వచ్చింది. ఈ ఆనియన్ ఎంత యూస్ చేస్తే కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి కూర. అల్లం, వెల్లుల్లి, 1 టమాటీ, చెక్క, లవంగం వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత కొబ్బరి ముక్క వేసుకోవచ్చు, లేకపోతే కూడా పర్వాలేదు. కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. చల్లారాక మిక్సీ చేసేసి దీంట్లో కలిపియాలి. తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని గరం మసాలా కానీ మటన్ మసాలా 1 స్పూన్ వేసుకొని కుక్కర్ పెట్టేస్తే కూర రెడీ అయిపోయిందండి.